సార్ ముందుగా మీకు జాతీయ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. జాతీయ సంగీత కళాకారుల సంఘం ఈరోజు ప్రపంచ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు చెప్పి 150 వసంతాలు పూర్తి చేసుకున్నది వందే మాతర గీతం. ఆనాడు భారత మాత దాస్య శృంఖలను తెంచడం కోసం లక్షలాది మంది భారత మాత ముద్దుబిడ్డలు తమ ప్రాణాలని పణంగా పెట్టి ఈ దేశానికి స్వతంత్రాన్ని అందించారు. ఆనాడు కశ్మీర్ నుంచి మొదలుపెట్టి కన్యాకుమారి వరకు ప్రజల్ని ఐక్యంగా ఉంచడంలో, స్ఫూర్తి నింపడంలో, పోరాట పటిమను పెంచడంలో దోహదపడినటువంటి గీతం వందే మాతర గీతం. ఆ వందే మాతర గీతం 150 సంవత్సరాలు నిండుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది చాలా గొప్ప విషయం. మా చెన్నారావు గారు, అదేవిధంగా దీనికి బాలమురళీకృష్ణ గారు కూడా రావడం జరిగింది. ఇప్పటికంటే ఈ కాలంలో ఈ సంగీతానికి ఇంత ప్రాచుర్యాన్ని నింపడమే కాకుండా దీన్ని కాపాడుతున్న వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. నమస్తే సార్. ముందుగా జాతీయ సంగీత దినోత్సవ శుభాకాంక్షలు. ఇవాళ మీరు ఇక్కడ పాల్గొనడం ఎట్లా అనిపిస్తుంది సార్? ఇక్కడ రావడం ఎలా అనిపిస్తుంది? ఈరోజు చెన్నారావు గారు ప్రపంచ సంగీత దినోత్సవ సందర్భంగా 150 సంవత్సరాలు ఒక వందే మాతరం గీతం పూర్తి చేసుకున్న సందర్భంగా సంగీత విద్వాంసుల్ని కచేరీగా ఏర్పాటు చేయడం, ఇది మన ప్రాచీన భారతీయ సంస్కృతిని పునరుజ్జీవింపజేసే కార్యక్రమం. సంగీతం అనేది మనకు ఆరాధన లాంటిది, సంగీతం అనేది ఒక తపస్సు లాంటిది. కాబట్టి సంగీతం మనసుతో చాలా ఆవేదనతో భగవంతుని ఆరాధించేటువంటిది. కాబట్టి సంగీతం మనసును నిర్మలంగా పవిత్రంగా ఉంచేటువంటిది. అందువల్ల మన భారతీయ సంస్కృతికి నిజమైనటువంటి ఒక రాయబారులు ఈ సంగీత విద్వాంసులని నేను భావిస్తా ఉన్నా. ఎందుకంటే మన త్యాగయ్య, అలాగే అన్నమయ్య లాంటి మహానుభావులు, ఈనాడు గణపతి సత్యనారాయణ స్వామి అలాంటి వాళ్ళు అనేకమైనటువంటి రోగాలను కూడా సంగీతం ద్వారానే వారు పూర్తిగా పరిష్కారాన్ని చూపిస్తున్నారు. కాబట్టి సంగీతంలో మనిషిని మనస్సును లయబద్ధం చేయడం ఇది ఒక మన భారతీయ ప్రాచీన సంస్కృతిలో ఉంది. కాబట్టి దీన్ని చాలా ప్రేరేపించి, దీన్ని గౌరవించి, దీన్ని ఆదరించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తూ ఉన్నాను.